గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారం అడ్డం పెట్టుకుని అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంకనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధిలోని అడవుల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డాగోలుగా నిర్మించుకున్న అక్రమ అటవీ సామ్రాజ్యం పైన రెవెన్యూ రికార్డులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి 75 ఎకరాలకు భూమి వివరాలను ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరాలని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని ఇడుపులపాయలో కొన్ని వందల ఎకరాల అసైన్ భూముల్ని ఆక్రమించుకుని భవంతులు కట్టుకుంటున్నారని, వాటిపై వివాదం తలెత్తడంతో ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గనుల అటవీ, విద్యుత్ వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి ప్రకృతి వనరుల్ని దోచేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ కటారి హేమలత, టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కొన్నట్టు అది ఇందిరమ్మ, లక్ష్మణ్ రెడ్డి, అలాగే వీళ్ళ మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లతో ఒకసారిగా అది 50 ఎకరాలై కడాకు వచ్చేటప్పటికి ఈ రోజుకి 75 ఎకరాల 75 సెంట్లు అయింది. అది అంటే వీళ్ళు ఏమైనా భూమిని సాగదీసినారేమో తెలియదు, ప్లాస్టింగ్ గిస్టింగ్ సాగదీసినారేమో, ఆ విధంగా సాగదీసినట్టు పెద్దిరెడ్డి గారు. ఈ భూమి అంతా కూడా అంటే ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళకపోతే వీళ్ళకి 75 ఎకరాలు వచ్చే అవకాశమే లేదు. దీన్ని తర్వాత సబ్ డివిజన్ చేశారు. సబ్ డివిజన్ చేసిన తర్వాత 295లో 1C అని పెట్టారు. ఆ 1Cలో ఏంటంటే షంషుద్దీన్ పేరు పెట్టారు. యాక్చువల్గా ఆయన పేరుతో 15 ఎకరాలు ఉన్నట్టు, ఆ 15 ఎకరాల తర్వాత వీళ్ళకి వచ్చినట్టు. అంటే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా? ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ప్రతిదీ కూడా లేని భూమిని ఉన్నట్టు క్రియేట్ చేసి దాన్ని వీళ్ళ పేరుతో వీళ్ళ దీంట్లో అకౌంట్లోకి వచ్చింది. కొన్ని ఎలా కొన్నామో తెలియకుండా కూడా వీళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది మొత్తం కూడా. అంటే 52 FMB ప్రకారము ఆడ 23 ఎకరాల 69 సెంట్లు ఉంటే ఈరోజు ఆ లెక్క కంప్యూటర్లో కానీ వెబ్సైట్లో కానీ కనబడేది ఎంత అంటే 75 ఎకరాల 75 సెంట్లు కనబడుతుంది. అంటే 52 ఎకరాల చిల్లర తేడా కనబడుతుంది ఈరోజు. ఈ భూమి మొత్తం కూడా వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసుకొని ఫారెస్ట్ ల్యాండ్ని సోషల్ ల్యాండ్గా చూపెట్టారు. యాక్చువల్గా ఫారెస్ట్ ల్యాండ్ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. అది ఎలా వచ్చిందో తెలియడానికి లోతైన విచారణ జరిగితే కానీ ఇవన్నీ బయటపడు. అలాగే పోతే అక్కడ బ్రహ్మాండమైన ఒక భవనం నిర్మించారు, అద్భుతమైన భవనం. పోతే అక్కడికి రోడ్లు ఒకటి వేసుకున్నారు. రోడ్డు ఏంటంటే 6.5 కిలోమీటరు బీటీ రోడ్ వేశారు. ఈ 5 కిలోమీటర్ల వరకు ఇతరుల భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. యాక్చువల్లీ ఈ 1.5 కిలోమీటర్ మాత్రము రొంపిచెర్ల మార్కెట్ కమిటీ డబ్బులతో మొత్తం అదంతా కూడా 30 ఫీట్ రోడ్ అండి. బ్రహ్మాండం, మీరు శాటిలైట్ పిక్చర్ చూస్తే బాగా బ్రహ్మాండం కనబడుతూ ఉంది. 30 అడుగుల రోడ్డు అద్భుతంగా వేసుకున్నారు అక్కడ జాగాకు పోయేదానికి. ఇక్కడ ప్రజలకు గుంతలు కనబడుతూ ఉన్నాయి, ప్రజలు పడిపోతూ ఉన్నారన్నా కూడా పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ ఈ రోడ్డును పట్టించుకొని వాళ్ళు వాళ్ళ సొంత పొలాలకు మాత్రం రోడ్డు బీటీ రోడ్ నీట్గా వేసుకెళ్ళిపోయారు మొత్తం. ఈ విధంగా చేసి మొత్తం భయభ్రాంతి చేసి ఇప్పుడు పులులు, ఏనుగులు అవి తిరిగే చోట పోయి మనం ల్యాండ్ ఆక్రమించుకుంటాం. ఎక్కడికి రావాలా? మన మీదకి వస్తాయి. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి, 300-400 ఆవులకి షెడ్లు కానివ్వండి, ఆ రహదారి, వీటికి అన్నిటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే రెవెన్యూ రికార్డులు మదనపల్లిలో ఏ విధంగా తగలబెట్టడం జరిగింది, దాని వెనకాల ఎవరున్నారనేది. ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపైన మార్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు చేసిన
ఒకటి నుంచి దాదాపు ఆ రోజు నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఆ రకంగా 23 ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు 75 ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాషాయ వస్త్రాలు ధరిస్తాడు, విభూది బొట్లు పెట్టుకుంటాడు, రుద్రాక్షలు మెడల్లో వేసుకుంటాడు. ఆయన రాముడు అనుకున్నారు, మంచి పరిపాలకుడు అనుకున్నారు. కానీ ఒక్కొక్కటిగా బయటపడతా ఉంటే ఆయన చేసినటువంటి అక్రమాలు, అక్రమార్జన సంపాదనలు పత్రికా ముఖంగా ఆధారాలతో సహా ఈరోజు కూటమి ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ వేసి బయట తీస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ నేరం చేయకపోయినా కూడా, ఎలాంటి అక్రమాలు చేయకపోయినా కూడా అధికారాన్ని అడ్డబెట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా పార్టీలోని అగ్రనేతలందరూ కూడా ఏ విధంగా భూ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారో, ముఖ్యంగా అటవీ భూములు కానీ, అసైన్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, చివరి కొన్ని ప్రాంతాల్లో పక్కనటువంటి ప్రైవేట్ భూములంతా కూడా ఏ విధంగా దోపిడీ చేసి భూ బ్యాంకులకు ఏర్పాటు చేసుకున్నారో మనం పత్రికల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా స్పష్టంగా చూసాం. రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లు, ఆయన ఎస్టేట్లు, అదేవిధంగా వైజాగ్లో విజయసాయిరెడ్డి గారి దోపిడీ, ఆయన సామ్రాజ్యాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం.